అందరికీ నమస్కారం అండి. యూత్ ఫ్యామిలీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ధ్యానంలో నా అనుభవాలు. అంటే నేను ధ్యానం చేస్తానుగా, డైలీ చేస్తాను. నేను ధ్యానం చేస్తుంటే అంటే నాకు అనుభవాలు వస్తాయి కదా. అంటే ఏమవుతుంది ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది అంటే నాకు ఎట్లాంటి అనుభవాలు వచ్చినాయని చెప్పడం మీతో పంచుకుందామని ఈ వీడియో తీయడం జరిగింది. అంటే నేను ఫస్ట్లో దీక్ష తీసుకున్నప్పుడు నాకంటే అంత పెద్ద పెద్ద అనుభవాలు రాలేదు. అంటే అసలు అనుభవాలే రాలేదు. ఒక 15 days వరకు ఎట్లా ఉండేదంటే ఇట్లా కూర్చున్నామా, ఇట్లా నేనే అనుకుంటా 15 days ఏంటి ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చుంటాం, ఏమొస్తుంది అసలు పిచ్చోళ్ళమా మనం ఏమన్నా అనిపించింది నాకు. ఏంటి అంటే అట్లా అనిపించినప్పుడు ఒక 15 days ఫస్ట్లో. కానీ నేను ఎప్పుడైతే ఆశ్రమానికి అంటే గోవిందపురం ఆశ్రమం రెగ్యులర్గా వెళ్ళి వచ్చేవాడిని. అప్పటి నుంచి నేను ఏమైందంటే నాకు మంచి అనుభవాలు వస్తున్నాయండి. ఎట్లా అంటే ప్రశాంతంగా ఉండడం, ఇంకోటి సైలెంట్గా ఉండడం, ఇంకోటి చెడు పనులు చేయకపోవడం, ఇంకా ఈ అక్కడిక్కడ తిరుగుడు లేకపోవడం. అంటే చంచలమైన మనస్సుని స్థిరమైన మనస్సుగా నిలబెట్టాను ధ్యానాలకు వచ్చాక. అంటే నాకు అంటే కొన్ని అలవాట్లు ఉండేవి, అంటే చెడ్డవి మంచి అన్నీ ఉండేవి ఒకప్పుడు ధ్యానాలకు రాకముందు. కానీ ఎప్పుడైతే ధ్యానాలకు వచ్చానో ఏది మంచి ఏది చెడు అని నాకు అర్థమైపోయింది. అంటే ఇది మంచి ఇది చెడు అని అర్థమైపోయింది. ఎట్లా అంటే నీకు ఎట్లా అర్థమవుతుంది అంటే నీవు ఒక్క నెల రోజులు ధ్యానం చేస్తుంది, 1 month చాలు. 1 month ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా నీకు చేంజ్ అనిపిస్తుంది. ఒక 1 month ఎక్కువ కూడా కాదు, 1 month కరెక్ట్ నువ్వు డైలీ ఒక 30 minutes అయినా సరే అండి. సరే మీకు ఒకటేసారి గంటలు అంటే మన వల్ల కాదు. ఒక 30 minutes అయినా సరే డైలీ కూర్చున్నాం అనుకో, నీకు 1 monthలో 100% చేంజ్ వస్తుందండి. నేను చెప్తున్నాను. ఫస్ట్ 1 month అంటే చేయకముందు 1 month చూడండి ఎట్లుండో మీ ప్రవర్తన ఇట్లా. తర్వాత 1 month చూడండి, మీకే అర్థమవుతుంది. అంటే అందరితో మంచిగా ఉండడం, అందరితో సంతోషంగా హ్యాపీగా కలిసి మెలిసిపోవడం, మనకు ఏ స్వార్థం లేకుండా నవ్వుకుంటూ అందరితో మనం నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉండడం. అంటే మన వల్ల ఒకరు అప్పుడు అనుకుంటాం మనం ఇట్లా ధ్యానం చేస్తుంటే మనకు మన ఒకరు సహాయం చేయాలనిపించడం. ఇంకోటి మన వల్ల ఇతరులు సంతోషపడాలి కానీ బాధపడద్దు అని అనిపిస్తుంది. అంటే మన వల్ల ఎవరికన్నా కష్టం రావద్దు, నష్టం రావద్దు. సరే వాళ్ళు హ్యాపీగా లేకపోయినా సరే కష్టం నష్టం అస్సలు రావద్దు. ఇంకా మన వల్ల హ్యాపీగా ఉంటే ఇంకా మంచిది. అందుకని అంటే నాకు ఇంకా ధ్యానంలో ఇంకేందంటే ప్రశాంతంగా ఉంటుందండి. నాకు ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు ఒంటరిగా ఉండాలి, ఒక్కరిని ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే నేను అట్లా కూర్చున్నప్పుడు అంటే నాకు ఎక్కువ క్లోజ్ అయిపోతా భగవంతుడు. అంటే భగవంతుడు సృష్టి మొత్తం ఉన్నాడు, మనలో ఉన్నాడు, బయట ఉన్నాడు. కానీ నాకు ఏమనిపిస్తుంది, ఎప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నాకు ఎప్పుడు మంచిగా ఉండి ఒక ఒంటరిగా ఉండి ఒక చెట్టు ఇట్లా ఉంటాయి కదా, చెట్లలో లేకుంటే వేరే ప్లేస్లో కొన్ని ఆశ్రమాల్లో టెంపుల్స్లో మంచిగా ధ్యానం చేసుకోనిపిస్తుంది. ఎంతో అప్పుడు మనకు ఏమవుతుంది అంటే మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది ఆ ధ్యానం చేస్తే. అంటే మస్తు బాగుంటుంది అసలు ధ్యానం చేస్తే. అసలు చెప్పలేని నిజాలు ఉన్నాయండి ధ్యానంలో అసలు. అంటే మనకి ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఎట్లా అంటే నేను చెప్తున్నా కామన్గా అందరూ అనేది ఏంటంటే నేను చాలాసార్లు చూశాను, అరే వీడు పిచ్చోడా, ఎందుకు ఇట్లా మాట్లాడుతుండే అసలు ఏంటి అక్కడ మెంటల్ హాస్పిటల్ నుంచి వీడి రగడ్ నుంచి అంటే అట్లా అనుకుంటున్నాను. అంటే నిజంగా అంటే అట్లా కొందరు మంచి రియాక్ట్ అవుతారు. కానీ కొందరు ఏంది ఇట్లా చెప్తుండే వీడు ధ్యానం అని కొత్త ధ్యానం తెచ్చాడు, ఏంది అసలు ఇది నిజమా అసలు ఏంది అసలు లేచినట్టు ఇక పోతాడు, ఇక హిమాలయస్కి అయిపోతుంది అని అంటాడు. హిమాలయస్కు సన్యాస దీక్ష అది ఇంకా భాష, హిమాలయకు సన్యాస దీక్ష తీసుకోవద్దు అంటారు. ఇంకా బెస్ట్ అండి అన్నిటికంటే అది. వాళ్ళు హిమాలయ యోగులో అంటే ఎట్లా అంటే వాళ్ళు కఠోరంగా తపస్సు చేసి కఠోరంగా ఒక ఆహార నియమాలు ఉంటాయండి వాళ్ళకు. చెప్పలేము మనం హిమాలయస్ అసలు. వాళ్ళతోని మన ప్రపంచంలో ఉన్న మామూలు మనుషులు పోల్చుకోవడానికి రాదు అసలు. వాళ్ళు ఎన్నో మనం ఎన్నో, వాళ్ళు కోట్ల స్థాయిలో అయితే మనం 0.1 స్థాయిలో ఉంటాం మనం. అది ఇంకేంటి అనుభవాలు నాకు అంటే ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను. నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది అంటే లోపల నాకు ఏం కనిపిస్తుంది అంటే మంచి ఒక వెలుగండి, తెల్లగా ఒక కాంతితో వస్తుంది. తెల్లగా వచ్చి కాంతితో మొత్తం అసలు అది ఎట్లా అంటే
ఇంకా చేస్తుంటే ఇంకా లోపలికి పోతామండి, శూన్యంలో పోతాం. అసలు అసలు ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేని ఉంటుంది. అసలు అప్పుడు కళ్ళు మూసుకొని చేస్తుంటే అసలు ఈ అసలు ఈ బాడీ ఉందా అనిపిస్తుంది మనకు. అసలు అంటే ధ్యానం చేస్తుంటే అసలు ఈ బాడీ ఉందా అనిపిస్తుంది. ఎట్లా అంటే అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం కదా, చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు అసలు అసలు అంటే మనం ప్రపంచాన్ని మొత్తం మర్చిపోతాం. అసలు శూన్యస్థితులు అంటే భగవంతుడితో కనెక్ట్ అయిపోతామండి. మనం ఈ దైవంతో కనెక్ట్ అవుతాం. ధ్యానం చేస్తుంటే ఏమైందంటే అట్ లాస్ట్ దైవంతో కనెక్ట్ అవుతాం. అంటే బయట అందరూ ఏంటంటే పూజలు చేస్తారు, ఇట్లా అంటే మొక్కుతారు. దాంతోపాటు మనం ధ్యానం చేసినాం అనుకో మనకు చాలా ఎనలేని అంటే ఎప్పుడు లేని సంతోషం వస్తుంది. ఆ దేవునితో ఆ శివునితో కనెక్ట్ అవుతాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటామండి. అసలు మనము ఆ హ్యాపీనెస్ మనకి ప్రపంచంలో ఎక్కడ దొరకదండి. అసలు అంత హ్యాపీగా ఉంటాం మనం ధ్యానం చేస్తే. ఇంకేంటి, మనం స్టడీలో చాలా ఫాస్ట్ వెళ్ళిపోతామండి. అసలు ఎట్లా అంటే అసలు ఎంత వీక్ ఉన్నా సరే మనం ఒక్కసారి ఇట్లా ధ్యానం చేయకముందు, ఎంత చదువు రాకపోయినా సరే ధ్యానం చేస్తే ఎట్లా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ధ్యానం చేస్తే. అంటే అంత బెనిఫిట్స్ మనకు ధ్యానంలో ఉన్నాయండి. అంటే ఇంకోటి ఏంటంటే హెల్త్ పరంగా నాకు చాలా అంటే కొన్ని ఉండేవండి. కొన్ని హెల్త్ పరంగా నాకు కొన్ని సమస్యలు ఉండేవి. కానీ ధ్యానం చేస్తుంటే ఏమయ్యేదంటే నాకు ఆ సమస్యలన్నీ తొలగిపోయినాయండి. అంటే అంత ఉంటుందండి ధ్యానంలో. అసలు ధ్యానం అంటే నాకు చాలా ప్రేమ అండి. ఎందుకంటే నేను ఎక్కలేని సంతోషాన్ని నా ధ్యానంలో వచ్చాను. మా ఇంట్లో మా అమ్మ నాన్నతో కూడా నేను అంత సంతోషంగా లేకునండి. తెలుసు అంటే ఎవరితో లేకున్నా ఇప్పటి వరకు నేను అంత సంతోషంగా ఎప్పుడు లేకున్నా, ఒక ధ్యానంలో తప్ప. అదేంటి ధ్యానం అంటే ఆ భగవంతుడే మనకు కనెక్ట్ అయిపోతాడు. అంటే భగవంతుడు మా లోపలనే ఉండవు, కానీ మాయ ప్రపంచం ఉంది కాబట్టి నాకు అర్థమైతే లేదు. కానీ ఒక్కొక్క చేస్తుంటే ఏమవుతుందంటే కనెక్ట్ అయిపోతాం. అది రంగా చేస్తుంటే పైనికి వచ్చి ఆ స్థితికి వెళ్తే అది అసలు అద్భుతం అండి. అసలు కాలాతీతుడు అవుతాడు, గుణాతీతుడు అవుతాడు, ప్రపంచానికి అతీతుడు అవుతాడు, ప్రపంచాన్ని జయించిన వాడు అవుతాడు, ఒక ఆత్మ సాక్షాత్కి అవుతాడు, ఒక యోగి అవుతాడు. అది అండి. అంటే ఇంకా ఏంటంటే మంచిగా ఉండే అంటే అందరూ ధ్యానం చేయండి అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అంటే ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, మోక్షం వస్తుంది. అంటే ఇది నా అనుభవాలండి ధ్యానంలో. ఓం